గత 3-4 నెలల నుండి అదర్ నెట్వర్క్స్ నుండి బిఎస్ఎన్ఎల్ లోకి భారీగా పోర్ట్ అవడం జరిగింది. అదర్ నెట్వర్క్స్ నుండి బిఎస్ఎన్ఎల్ లోకి మారడం జరిగింది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేస్తున్న కస్టమర్స్ కావచ్చు, అదర్ నెట్వర్క్ నుండి రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ కి వచ్చిన కస్టమర్స్ కావచ్చు, ఛానల్లో బిఎస్ఎన్ఎల్ వీడియోస్ కింద బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ పైన, వాయిస్ కాల్స్ పైన, డేటా పైన వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని మనతో పంచుకోవడం జరిగింది. కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేస్తున్న కస్టమర్స్ కావచ్చు, అదర్ నెట్వర్క్ నుండి ఫ్యూచర్ లో బిఎస్ఎన్ఎల్ లోకి మారదాం అనుకునే కస్టమర్స్ కావచ్చు, ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ పైన ఒక మంచి అవగాహన వస్తుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఎలా ఉంది, డేటా స్పీడ్ ఎలా ఉంది, వాయిస్ కాల్స్ ఎలా ఉంది, మనం మారితే ఎలా ఉండబోతుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి జెన్యూన్ వీడియోస్ కోసం, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ కామెంట్ మనం చూసినట్లయితే, మిత్రమా ఈ రోజు జియో టు బిఎస్ఎన్ఎల్ కి రావడం జరిగింది, కానీ వచ్చి పొరపాటు చేసినట్లు అనిపిస్తుంది. మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నాను, నాకు వచ్చే నెట్ స్పీడ్ బైట్స్ లో ఉంటుంది, వచ్చేదేమి లేదు, బ్యాటరీ డ్రైన్ తప్ప. ఇంకో కామెంట్ మనం చూసినట్లయితే, బ్రో నేను ఈ రోజు బిఎస్ఎన్ఎల్ కి వచ్చాను, డేటా స్పీడ్ లేదు, 4G వచ్చే వరకు ఇంటర్నెట్ లేదు. మా ఏరియాలో ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఫుల్ గా ఉండేది, ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం, మేము బిఎస్ఎన్ఎల్ లోకి మారి ఏం చేశాము. బాబు నేను జియో నుంచి బిఎస్ఎన్ఎల్ కు మారాను, 3 months అవుతుంది, ఇంతవరకు సిగ్నల్ రావడం లేదు. సిమ్ 4G ఇచ్చారు, అడిగితే వస్తుంది వస్తుంది అంటున్నారు. నెట్ చూస్తే 3G వస్తుంది, చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నాము, నెట్ అసలు రావడం లేదు, డైలీ 2GB అని చెప్పారు. ప్రతి కామెంట్ కూడా జెన్యూన్ కామెంట్ అండి. వీడియో డిస్ప్లే మీద కూడా వాళ్ళు చేసిన కామెంట్ ని మీకు చూపించడం జరుగుతుంది. ప్రతి కామెంట్ కూడా జెన్యూన్ కామెంట్ ని మీకు మేము తెలియజేయడం జరుగుతుంది. సిగ్నల్ లేకుండా ఏమిచ్చినా వేస్ట్. బ్రదర్ బిఎస్ఎన్ఎల్ ఒకటి కస్టమర్ కేర్ ఉంటుందా? హార్ట్ అటాక్ ఉన్నోడైతే బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ కాల్చడానికి పోతాడు. బిఎస్ఎన్ఎల్ నెట్ మాకు రావడం లేదు, బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ కలవడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ బిఎస్ఎన్ఎల్ కి పట్టిన తుప్పు ఇంకా వదలలేదు. రతన్ టాటా గారు వచ్చారని మేము మారాము. జియో నుంచి బిఎస్ఎన్ఎల్ కి వచ్చాను, కస్టమర్ కేర్ కలవడానికి 30 minutes పడుతుంది. ఇదేం డెవలప్మెంట్ అండి. జియో ఎయిర్టెల్ వెంటనే కలుస్తుంది, కస్టమర్ కేర్ సిగ్నల్స్ లేవు. ఈ గవర్నమెంట్ వాళ్ళు నిద్రపోతారని నాకు ఇదే సాక్ష్యం. బిఎస్ఎన్ఎల్ పేరుకి తప్ప కనీసం 3G నెట్వర్క్ కూడా పూర్తిగా ప్రభుత్వం దేశమంతటా ఏర్పాటు చేయలేదు. మరో ప్రక్క ప్రైవేట్ నెట్వర్క్లు 5G కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు డబ్బు గురించి ఎవరు పెద్దగా ఆలోచించడం లేదు, ముఖ్యంగా బాగా ఉపయోగపడేది కావాలి. నో సిగ్నల్ బిఎస్ఎన్ఎల్, మాధవనగర్, దుర్గానగర్, బైరమాల ఏరియాలో నో సిగ్నల్. బిఎస్ఎన్ఎల్ స్టిల్ ఆపరేటింగ్ 3G ఓన్లీ, నెట్వర్క్ టు బి ఇంప్రూవ్డ్ ఏ లాట్, ఎట్ ప్రజెంట్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అసలు రావడం లేదు, సిగ్నల్ ఇస్తారా లేదంటే పరిస్థితి ఏంది మాది? మండల్ దౌలతాబాద్ తిరుమలాపూర్ గ్రామం. డియర్ బ్రదర్, కూకట్పల్లి హైదరాబాద్ మెయిన్ రోడ్, నో సిగ్నల్, నో డేటా, నో నెట్వర్క్. ఐ am Airtel to port BSNL. I am suffering my online payment and business worst బ్లేడీ బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ సిటీ. బిఎస్ఎన్ఎల్ అసలు సిగ్నల్ రావడం లేదు. భయ సిగ్నల్ సరిగా రావు, తొందరపడి మార్పు చేయరాదు. నో సిగ్నల్ బిఎస్ఎన్ఎల్, వేస్ట్ బిఎస్ఎన్ఎల్, జియో టు బిఎస్ఎన్ఎల్ బచ్చా, నెట్వర్క్ టు పూర్. ఐ am a teacher, daily I have a post my attendance, but signal problem arising, very poor network, waste బిఎస్ఎన్ఎల్. 4G రాలేదు, బొక్కలో బిఎస్ఎన్ఎల్, వేస్ట్ నెట్వర్క్. సిగ్నల్ లేదు, నో నెట్వర్క్ మై ఏరియా. రతన్ జీ టాటా గారి మీద అభిమానంతో మేము తొందరపడి ఆగ మేఘాల మీద బిఎస్ఎన్ఎల్ కి మారి సిగ్నల్ చికాకు పెడుతున్నాయి, ఎందుకు మారామురా అని బాధపడుతున్నాము. నో నెట్వర్క్ మై కొత్తపేట్ వైఎల్ఎం ప్రాపర్. ఆల్వేస్ సిగ్నల్ ఈజ్ వెరీ పూర్, వెరీ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఇన్ సిగ్నల్. వద్దు బిఎస్ఎన్ఎల్ కి మారవద్దు. నేను ఒక వీక్ బ్యాక్ మారి తప్పు చేశాను. టెక్స్ట్ మెసేజెస్ పని చేయడం లేదు, కాలర్ టు నాట్ వర్క్, సిగ్నల్స్ ఉండడం లేదు, ఆటోమేటిక్ గా కాల్ కట్ అవుతుంది. ఒకవేళ అటు సైడ్ వాళ్ళు కాల్ చేసినా కాల్ కలవడం లేదు. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ యాప్ లాగిన్ చేయకపోతున్నా నెట్
అసలు లేదు, మేము ఏం చేయాలి? నెట్ సో వీక్, నెట్ కనెక్షన్ వీక్, ప్లీజ్ ఇంప్రూవ్మెంట్. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ మరియు డేటా సిగ్నల్స్ ఇంప్రూవ్ చేస్తే మళ్ళీ ఈ రీఛార్జ్ చేయాలో ఆలోచిస్తాము. బ్రో, నేను ఈరోజు బిఎస్ఎన్ఎల్కి వచ్చాను, డేటా స్పీడ్ లేదు, 4G వచ్చే వరకు నెట్ లేదు. చూడండి ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లేదు, రేటు కూడా ఏం తక్కువ కాదు. బిఎస్ఎన్ఎల్ పరమ వేస్ట్. బ్రో, బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యాను కానీ కాల్ మెసేజ్ పోవడం లేదు. మా ఏరియాలో నో సిగ్నల్. మై ఏరియా బిఎస్ఎన్ఎల్ 4G సిగ్నల్, ప్లీజ్ ఫాస్ట్ వర్క్ బిఎస్ఎన్ఎల్ 4G సిగ్నల్ ప్లీజ్. ఐఎమ్ బిఎస్ఎన్ఎల్ యూజర్. ఏపీలో వైజాగ్, విజయవాడలో, తిరుపతి, రాజమండ్రి లాంటి సిటీల్లో 4G ఉంది. రిమైనింగ్ ఏరియా వాళ్ళు ఏపీఎన్ సెట్టింగ్స్ ఓన్లీ 3G అని సెట్ చేసుకోండి. ఆగస్టు వరకు మీలాంటి యూట్యూబర్స్ చెప్పాలి, సెట్టింగ్స్ ఆఫీస్ వాళ్ళు చెప్పరు. అసలు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ రావడం లేదు. జియో అందరూ కలిసి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లేకుండా చేస్తున్నారు. అన్ని కంపెనీలు 5G నెట్వర్క్ లో ఉంటే ఈ కంపెనీ కనీసం 4G కూడా లేదు కదా, ఎందుకంత హడావిడి? ముందు సిగ్నల్ అన్ని చోట్ల వచ్చేటట్టు చేయండి, తర్వాత ప్లాన్ గురించి ఆలోచించండి. నెట్వర్క్ లేకుండా ఆఫర్స్ ఎందుకు బ్రో? నవ్ ఏ డేస్ 5G ఆల్సో వెరీ స్లో. 4G 3G ఆర్ నాట్ యూజ్ఫుల్. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ ఫస్ట్ ఇంక్రీజ్ చేయండి. హైదరాబాద్ లో కూడా సిగ్నల్ ప్రాబ్లం. ముందంతటా సిగ్నల్స్ వచ్చేటట్టు చేస్తే అందరూ మారుదామని చూస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ వరస్ట్ నెట్వర్క్. స్పీడ్ ఆల్సో డిడ్ నాట్ కంపేర్ జియో. ప్లీజ్ స్టాప్ బ్యాడ్ స్ప్రెడ్. బిర్యానీ ఆర్ బీర్ లవర్స్ స్టాప్ 1 వీక్. డిఫరెంట్ సేవ్ మనీ. జియో కంటిన్యూ గుడ్ స్పీడ్ నెట్వర్క్. అన్ని కామెంట్స్ లో నాకు ఈ కామెంట్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా వరస్ట్గా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఒక నెల లేదా ఒక వీక్లో ఒక బిర్యానీ తినడం మానేస్తే మీరు చేసుకునే రీఛార్జ్ అంత పెద్ద ఎక్కువ కాదు. ఈ బిఎస్ఎన్ఎల్లో రీఛార్జెస్ కూడా అంత తక్కువ ఏమీ లేవు. ఉన్న రీఛార్జెస్కి ఆ బిర్యానీ మీరు యాడ్ చేసినట్లయితే 1 మంత్ రీఛార్జ్ అనేది మీరు స్ట్రగుల్స్ లేకుండా చాలా సులువుగా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీరు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని కాకుండా వేరే నెట్వర్క్స్లో ఆ స్పీడ్ని ఆనందించవచ్చు అని ఈ కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు సిగ్నల్ ఉంటే కదా, సిగ్నల్ ఎప్పుడు పోతుందో తెలియదు, సిగ్నల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, డబ్బులు బొక్క. న్యూ 4G నెట్వర్క్ కొన్ని హ్యాండ్సెట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. సిగ్నల్ చెక్ చేసుకొని పోర్ట్ అవ్వండి. ఇంట్లో ఉంటే నెట్ స్లోగా ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఎంత చీపో అంత దరిద్రపు నెట్వర్క్. దరిద్రపు నెట్వర్క్ సిగ్నల్ అసలు ఉండదు. ఇవ్వండి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ పైన బిఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేస్తున్న కస్టమర్స్ కావచ్చు, మన ఛానల్ వ్యూయర్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మరియు బిఎస్ఎన్ఎల్ సిమ్ని యూజ్ చేస్తున్న వాళ్ళు అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్ లోకి మారి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్లో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్లోని బిఎస్ఎన్ఎల్ వీడియోస్ కింద వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ పైన, వాయిస్ కాల్స్ పైన, డేటా పైన వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనతో పంచుకోవడం జరిగింది. మీరు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేస్తున్న అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్ లోకి మారాలనుకున్నా ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. దేశం అంతటా, రాష్ట్రం అంతటా ప్రతి ఒక్క గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్ లోకి మారినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అదర్ నెట్వర్క్ నుండి మీకు తెలియకుండా బిఎస్ఎన్ఎల్ లోకి మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు బిఎస్ఎన్ఎల్ లోకి మారితే మీకే ఇబ్బంది అండి. ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళకైతే కాల్ కలవదు మరియు డేటాను కూడా వాళ్ళు వాడుకోలేరు, ఇబ్బంది పడతారు. కాబట్టి వెంటనే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.